అల్లా మాధవ్ గారు ఆ మాధవ్ గారిలా కాకుండా తొందరగా. ధన్యవాదాలు అధ్యక్ష. నేడు అమరావతి రాజధాని అంశంపై అమరావతి రాష్ట్ర రాజధాని అనే ప్రతిపాదనపై మాట్లాడే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను అధ్యక్ష. రాజధాని అనే అంశం ఒకవైపు ఆనందంతో అనేక ఆశలతో మరోవైపు ఉద్వేగంతో నిండిన మనసుతో నేడు ఈ సభ ముందుకు వచ్చింది అధ్యక్ష. రాజధాని అనేది ఆ ప్రాంతానికి మకుటం లాంటిది అధ్యక్ష. శరీరానికి మెదడు ఎలాగో ఒక భౌగోళిక ప్రాంతానికి రాజధాని అలాగే. ప్రణాళికలు రచించే, నిర్ణయాలు తీసుకునే మరియు అభివృద్ధిని నడిపించే ప్రధాన కేంద్రం అధ్యక్ష. ఒక్క క్షణం చరిత్రలో తిరిగి వెళ్తే మౌర్య సామ్రాజ్య రాజధాని పాటలీపుత్రం, గుప్త సామ్రాజ్య రాజధాని ఉజ్జయిని, విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాతవాహనుల రాజధాని అమరావతి. ఈ ప్రస్తావనకు కారణం అధ్యక్ష, చక్రవర్తులుగా బలమైన రాజ్యాలను పరిపాలించిన వారెందరో ఒకే రాజధానితో ధీటైన పరిపాలన అందించారు అధ్యక్ష. 2014-18 విభజిత ఆంధ్రప్రదేశ్ ఎన్నో సవాళ్లతో, వ్యూహాత్మకమైన నిర్ణయాల అవసరంతో ప్రతిష్టాత్మకమైన రాజధాని అని నిర్మించుకోవాలనే ఆశలతో మన ముందు నిలిచింది అధ్యక్ష. మరి ఆంధ్ర రాష్ట్ర దురదృష్టమో గ్రహచారమో 2019-24లో ఒక బుద్ధిమాంద్య నాయకుని చేతిలోకి పరిపాలన వెళ్ళింది అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకే రాజధాని ముద్దు అని, అధికారంలోకి రాగానే రాజధాని వద్దు అన్న చందంగా 3 రాజధానులు అనే మూడమి ఆలోచన చేసి రాష్ట్ర పరువు అంతర్జాతీయంగా కూడా మంట కలిపిన అవివేకి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఒకసారి ఈ 3 రాజధానులు వికేంద్రీకరణ అనే వికట ధోరణి పర్యవసానాలు పరిశీలిస్తే 3 రాజధానుల ప్రతిపాదన కారణంగా పెట్టుబడులు గణనీయంగా పడిపోయాయి అధ్యక్ష. 2 లక్షల కోట్ల రూపాయల విలువైన 130 పరిశ్రమలు, ప్రఖ్యాత వ్యాపార విద్యా సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు అధ్యక్ష. రాజధానిలో స్మార్ట్ సిటీ నిమిత్తం కేంద్రం కేటాయించిన 1500 కోట్ల నిధులు దారి మళ్లించారు అధ్యక్ష. రాజధాని నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు తెచ్చిన మెటీరియల్ ను కూడా గత నాయకులు దొంగిలించిన పరిస్థితి చూసాం అధ్యక్ష. 1, 2 కాదు అధ్యక్ష, చెప్పుకుంటూ పోతే రాజధాని విధ్వంస కాండ ఒక గ్రంథం అవుతుంది అధ్యక్ష. పేదలకు ఇవ్వాల్సిన 5,000 టిట్కో ఇళ్లను కేవలం చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని పాడుపెట్టిన వైనం, అమరావతి మునిగిపోయే రాజధాని అని, ఢిల్లీకి మించిన రాజధాని మనకేం అవసరం అని, ఈ రాజధానిపై డబ్బులు వృధా అని, అమరావతి ఒక శవాల దిబ్బ అని నోరు పారేసుకున్న వైనం చూస్తే రైతుల త్యాగాలకు విలువ లేదు, ప్రజల భవిష్యత్తుపై శ్రద్ధ లేదు. విద్వేషం, విధ్వంసం, వినాశనం అనే సూత్రాలను అవపోసన పట్టిన అహంకారిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతారు అధ్యక్ష. వెకిలి మాటలు, వెక్కిరింతలు, విచ్చలివిడి వ్యవహార శైలి వైసీపీ నాయకత్వ లక్షణం అధ్యక్ష.